ఏమిటి విచిత్రం? పైన శిఖరాలు ఆడుతున్నాయి, ఇక్కడ పెనుగాలులు వీస్తాయని మా నాన్న ముందే చెప్పారు. పటంలో ఉన్న శిఖరాలు కనపడుతున్నాయి, నిధెక్కడ కనపడదే. నేను చెప్పనా? చెప్పు. ఈ కొండంతా తవ్వేసావనుకో నిధికి ఎంత ఉంటది? నీ మొహం ఉంటుంది. ఈ కొండను ఎలాగా తవ్వడం? నిధి కావాలంటే కొండ తవ్వాలో, అందుకే పెద్దోళ్ళు చెప్పారు కత్తి పలి అని. మీరందరూ పలుగు పార్లు పుచ్చుకుని కొండ తవ్వేయండి, నేను పక్కన కూర్చుని దెబ్బేసుకుంటాను. రేఖ, చాలా దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇవ్వా? నీళ్ళ తాగు. అవును, నీ మొహానికి నీళ్లు కూడా కావాలా? నీ ఒళ్ళంతా ప్రేముంది కదమ్మా, ఆ ప్రేమను తాగు, నీ దాహం తీరుతుంది. అప్పుడేమైంది? ఇంకా 2 రోజులు నువ్వు ఇలా నీళ్లు తాగకుండా ఉండాలి, గొంతు ఎండిపోయి గింజుకుంటూ చావాలి. అప్పుడు నేను నా కళ్ళారా చూడాలి. ఏమిటి? రాజా, నువ్వు వెంటనే వెళ్ళి విజయ్ ఎలాగైనా తీసుకురా. ఆ తాగుబోతుల మాటలని ఈ కొండను దవుతున్నావు, చేతులు బొబ్బలెత్తున్నాయి తప్ప ఈ రాళ్ళు పగలవు, నిధి కనపడదు.
గుడ్డప్పకి చూస్తారు, చేసిన తప్పుకు చెంపలు వేసుకుని ఆ ఈజీ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోండి. విజయ్ పొరపాటైంది, క్షమించు విజయ్. ఎవరి తాళం చెవులు వాళ్ళకి ఇచ్చేయండి. భైరవ్, ఏదా పటం? ఈ పటంలో ఉన్న ప్రకారం సూర్యోదయం కాగానే దాని వెలుగు కిరణాలు ఈ 2 శిఖరాల మీద పడతాయి. అప్పుడు ఆ శిఖరాల నీడ ఎంత దూరం పోయి ఆగిపోతుందో అక్కడ నిధి దొరుకుతుంది. కాబట్టి రేపు ఉదయం సూర్యుడు ఉదయించక ముందే లేస్తే నిధికి దారి చూపిస్తాను. కొంటడా, నువ్వు కనిపెడతావని నాకు ముందే తెలుసు, అందుకే నేను మానేశా. రజనీ తాళం చే రజనీకి ఇచ్చేసావు, మరి మన ముగ్గురికి నిధులు ఒక వాటాకి దక్కేది? జగ్గు, నేనంత తెలివి తక్కువ వాణ్ణి కాదురా. నేను రజనీకి ఇచ్చింది విజయ్ తండ్రి చింతలపూడి చింతయ్య తాళం చెవి. దొరా, అలా మారిస్తే ప్రయోజనం ఏమిటి? అక్కడే ఉంది మరి. నిధి 3వ తలుపు తెరవగానే విజయ్ తండ్రిని రోషాల మీసాలయ్య చంపి ఆ తాళం చెవి తన కూతురు రజనీ చేత పంపించాడనుకుని రజనీ మీద గాని వాళ్ళ నాన్న మీద గాని పగ తీర్చుకుంటాడా విజయ్. రోషాల మీసాలయ్య తాళం చెవి మన దగ్గరుంది. అది ఎన్నో తలుపు తాళం చెవో ఎవరికి తెలియదు కాబట్టి మనల్ని చేయలేడా విజయ్. విజయ్, మా యముడు నిన్ను విడిపించి తను ప్రాణాలు పోగొట్టుకున్నాడనమాట. ఈ నిధి విషయంలో ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటారో తెలియదు. ఈ పాడు నిధి గురించి ఇన్ని కష్టాలు పడుతున్నావు. నిధి వద్దు, ఏమి వద్దు, పద మా ఇంటికి వెళ్ళిపోదాం. రజనీ, నిధి అన్ని తాళాలు తెరిచే వరకు నేను ఎక్కడికి రాలేను. సూర్యుడు ఉదయించకముందే లేవాలి. వెళ్ళి పడుకో. ఆగిపోయిందంటే నిధి ఇక్కడే ఉందన్నమాట. రండి. నీ తాళం చెవు. భైరవ్, నీ తాళం చెవు. వచ్చింది.